ఇదే తాత మీ ఇల్లు. నీకు కూడా పని చేయడం లేదా నాన్న? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోవాలా పోయావనుకోవాలా? సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఇతన్ని ఓల్డేజ్ హోమ్ లో పడేమని చెప్పాను. ఎక్కడికి తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసు. చిన్న ఆగురా నా చెయ్యి నొప్పెడుతుంది. ఆగురా చిన్న చిన్న ఆగురా నా చెయ్యి నొప్పెడుతుంది. ఆగురా చిన్న. ఏంటి చెప్పండి? ఇతనే డాక్టర్. మీరు కాస్త బయటికి వెళ్ళి కూర్చోండి సార్. నేను మీ సొంత వాడుకున్నాను చెప్పండి సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుండి బయటకు వెళ్తానా ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చానో గుర్తుండదు డాక్టర్. అన్నం తింటాను అది కూడా గుర్తుండదు డాక్టర్. ఇదంతా చెప్పుకున్నామంటే క్షణం కూడా తీరిక లేని కొడుకు. ఎప్పుడు నాపై అరుస్తూ ఎప్పుడు ఇంట్లో నుండి బయటకు గెంటేద్దామా చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళ సంతోషాన్ని దూరం చేస్తున్నానా? నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అదేం లేదు. మీరు కాస్త బయటికి వెళ్ళి కూర్చోండి సార్. మీరు లోపలికి రండి. మా నాన్నగారికి ఏమైంది డాక్టర్? మీ నాన్నగారికి వచ్చిన వ్యాధి పేరు అల్జీమర్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది. కానీ ఆ విషయం మీ నాన్నగారు కూడా తెలియడం లేదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీ కొడుకు ఎలానో మీ తండ్రి కూడా అంతే. ఇప్పుడు మీరు ఆయనపై చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. మీరు ఆయన దృష్టిలో కోడలివి కాదు, కూతురు లాంటి వాడు. మావయ్య మావయ్య నాన్న నాన్న మావయ్య మావయ్య. ఒక్క చిన్న విషయం కూడా మర్చిపోలేని మా నాన్న ఇప్పుడు ఎందుకు ఇలా అన్ని జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నారని ఒక్క చిన్న ప్రశ్న కూడా తట్టలేని గొప్ప ప్రయోజకుడు నాన్న, గొప్ప